మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే రోటావేటర్ వేసేయడం లేకపోతే కట్ చేసి మల్చింగ్గా వేయడం చేస్తూ ఉన్నాం. మళ్ళీ దాన్ని కంపోస్ట్ అవ్వడానికి పుల్లటి మజ్జిగన లేకపోతే జీవామృతం వేస్తున్నాం. రెండోసారి పూర్తయింది. మూడోసారి ఏం చేస్తారంటే 20 కేజీల క్వాంటిటీ అవసరం లేదు, 12 నుంచి 15 కేజీలు సరిపోతుంది. 3 సార్లు వేసేటప్పుడు మొలక శాతం మీకు అర్థమవుతుంది. మొదటిసారి కంటే రెండోసారి మొలక శాతం పెరుగుతుంది, జర్మినేషన్ పర్సంటేజ్. రెండోసారి కంటే మూడోసారి బాగా పెరుగుతుంది. మూడోసారి ఏం చేస్తారంటే పూర్తిగా వేసి అలాగే వదిలేసేయండి. ఆ గింజలు బాగా ఫ్లవరింగ్ అంతా వచ్చి కాయ ఏర్పడి గింజలంతా ఎండి రాలి పడనివ్వండి. దీన్ని ఒక 6 నెలల నుంచి 8 నెలల సమయం పట్టచ్చు. లేదు 6 నెలలకే నేను ఇప్పుడు ఈ జూన్కి స్టార్ట్ చేస్తున్నాను, డిసెంబర్కి నేను పొలం పనులు ప్రారంభించుకోవాలనుకుంటే ఈ 60 రోజులకే ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు దాన్ని కలిగి దున్ని బాగా పొలం సిద్ధం చేసుకొని మీరు ఏ పంట వేయాలనుకుంటున్నారు, వరి వేయాలనుకుంటున్నారా, లేకపోతే ఈ మిల్లెట్స్ వేయాలనుకుంటున్నారా, లేకపోతే కూరగాయలు వేయాలనుకుంటున్నారా, హార్టికల్చర్లో పండ్ల మొక్కలు వేయాలనుకుంటున్నారా, అన్నింటికీ అది తయారైనటువంటి భూమిగా ఉంటుంది. ఇది మనం పొలాన్ని సిద్ధం చేసేటువంటి విధానంగా చెప్పచ్చు. ఇందులో మనకేంటంటే చుట్టుపక్కల రైతుల నుంచి అంత ప్రతికూలత ఏర్పడవచ్చు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, మళ్ళీ యూరియాలు డిఏపీలు వేయచ్చు కదా, రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆ విధానాలని వినడానికి వచ్చినటువంటి వాళ్ళుగా నేను అనుకోవడం లేదు. వాళ్ళ యొక్క మాటలు కూడా మనసులో తీసుకోరని నేను అనుకుంటున్నాను. మేమందరం కూడా అలాంటి మాటలను విన్నటువంటి వాళ్ళమే. నిరుత్సాహం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే అంత ప్రోత్సాహంగా మాట్లాడరు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎగతాళి చేసేటువంటి వ్యవసాయంగా అనిపిస్తుంది. కానీ ఒక్క 6 నెలలు మీరు పడినటువంటి శ్రమ ఆ తర్వాత ఎంతోమందికి మీరు అమృతాహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. వ్యవసాయం చాలా పుణ్యకార్యంగా చెప్పచ్చు, చాలా గొప్ప పుణ్యకార్యం. రైతుని అన్నదాత సుఖీభవ, రైతు దేవోభవ అని ఎందుకు అంటున్నారనంటే మనం మనుషులకు మాత్రమే ఆహారాన్ని పెట్టడం లేదు, కోటాను కోట్ల జీవులకు ఆహారాన్ని ఇస్తున్నాం. కాబట్టి మనం నిజానికి పూజనీయులుగా నలుగురిని మాత్రమే చెప్తారు, తల్లి, తండ్రి, గురువు, దైవం. 5వ వ్యక్తిగా ఎవరైనా కొనియాడాలి, పూజించాలి అని అంటే అది రైతును మాత్రమే. 5వ వ్యక్తిగా తప్పనిసరిగా మనం రైతుగా గుర్తించవచ్చు. మనం గుర్తింపుని పొందుతున్నాం, గుర్తింపుని తీసుకుంటున్నాం, అంత గౌరవం ఉంది. పొలంలో పనిచేసేటువంటి మనకు కష్టం ఉన్నప్పుడు అనిపించవచ్చు, కానీ ఎందుకో తెలియక ఇందులోకి వచ్చాం, ఇంకేదైనా ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా వ్యాపారాలతో స్థిరపడి ఉండొచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు గాక మన మీద ఉన్నటువంటి గౌరవం చాలా గొప్పదైనటువంటి గౌరవంగా చెప్పచ్చు. అంత గొప్పదైనటువంటి బాధ్యతలో మనం ఉన్నాం కాబట్టి కష్టాలు నష్టాలు మనకు మామూలుగా ఉండేటువంటివే, అవన్నీ మనం పడుతూనే ఉంటాం. ఇది వదిలిపెట్టకుండా చేసేటువంటి ఒకే ఒక వృత్తి వ్యవసాయం. అది వ్యసనం అనొచ్చా లేకపోతే ఇంకోటి అనొచ్చా, కానీ ఈ 45-50 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం మనల్ని నష్టపరిచింది. దాన్ని మళ్ళీ మనమే దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం కూడా మనమే చేయాలి కాక. ఒకప్పుడు రైతు అంటే 2 ఎకరాలు పనిచేసేటువంటి, 2 ఎకరాలతో వ్యవసాయం చేసేటువంటి రైతు మరో 2 ఎకరాలు కొనేటువంటి వాడు. 2 ఎకరాలే కాదు, 20 ఎకరాలు కొనేటంత సంపద సృష్టించేటువంటి వాడు 2 ఎకరాల్లోనే. మెట్ట పొలాలే, అప్పుడు నీళ్లు కూడా ఉండేటువంటివి కాదు, బోర్లు వేసేటువంటి వ్యవస్థ కూడా ఉండేటువంటిది కాదు, పైకే నీళ్ళు ఉండేటువంటివి. కపిల్ దోలి మన వాళ్ళు వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు ఈ రాయలసీమ మొత్తం కూడా వయసులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ అనుభవం ఉండే ఉంటుంది. అంత పైకున్నటువంటి నీళ్లు ఇప్పుడు కిలోమీటర్ల లోతుకి ఇంకిపోవడానికి, ఆ భూగర్భ జలాలు పడిపోవడానికి కారణం మనకు నేర్పినటువంటి రసాయన వ్యవసాయమే, మరొకటి కాదు. విత్తనం దూరం చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి సంకరపరిచినటువంటి విత్తనాలు ఇవ్వడం, ఆ విత్తనాలు పండకపోతే రసాయన మందులు ఇవ్వడం, ఆ మందుల ఎఫెక్ట్ తక్కువగా ఉండటం కోసం విపరీతమైనటువంటి నీళ్లు తోడేయమని చెప్పడం, ఆ నీళ్ళంతా అయిపోవడం, పంట అయిన తర్వాత పూర్తిగా వాళ్ళు నిర్ణయించినటువంటి ధరకే మనం పంట అమ్మడం. మనం నష్టపోయాం, భూమిని నష్టానికి గురి చేసాం, భూమి లోపల ఉన్నటువంటి నీటిని పూర్తిగా తోడేసాం. మనం దేశీయ విత్తనాలతో పండించినటువంటి పంటల్లో మన పూర్వీకుల్ని గుర్తు చేసుకుంటే వర్షాలు అప్పుడు కూడా కరువు ఉండేదా అంటే కరువు లేకుండా ఏం కాదు, కరువు ఉండేది. దీనికి మించినటువంటి కరువులు ఉండేటువంటివి. ఆ కరువుల్లో కూడా మనం సిరిధాన్యాలు పండించుకున్నాం, జొన్నలు పండించుకున్నాం, రాగులు పండించుకున్నాం, అనేక రకాల ధాన్యాలు పండించుకున్నాం. వాటిని తిని మనం బతికాం. నాకు మా ఇంట్లో 96 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మా మిసెస్కి నానమ్మ ఉంది. చిన్నప్పుడంట వాళ్ళు మన గోగాకు గింజలు ఉన్నాయి కదా, గోగాకు గింజలు, గురుగాకు, ఆ గురుగాకు మెట్ట ప్రాంతాల్లోనే మొలుస్తూ ఉంటుంది. వేరుశనగ పొలాల్లో అయితే విపరీతంగా వస్తుంది. ఆ గింజల్ని తీసి కరువు ఉన్నప్పుడు దాన్ని నానబెట్టి రోట్లో నూరి దాన్ని తినేటువంటి వాళ్ళంట.
అది ఎంత గొప్ప ఆహారం అంటే అలాంటి దాన్ని తింటే 7 రోజుల పాటు అసలు ఆకలేదంట. 7 రోజుల పాటు ఆకలేదు, 7 రోజుల పాటు కంటిన్యూగా పనిచేసేటువంటి వాళ్ళంట. కరువు ప్రాంతంలో కరువు ఉన్నప్పుడు మనకి ఏదో ఒక రకమైనటువంటి ఆహారం భగవంతుడు ప్రసాదించేటువంటి వాడు కదా, ఏదో ఒక రకంగా మనం బతికేటువంటి వాళ్ళం కదా. మరి కరువు వచ్చిందని చెప్పి మనం విత్తనాలు దూరం చేసుకున్నాం, కరువు వచ్చిందని చెప్పి దేశవాళీ ఆవుల్ని దూరం చేసుకున్నాం, మన నిజమైనటువంటి సంపదను దూరం చేసుకున్న తర్వాత ఇంకా మనం పూర్తిగా నష్టపోక ఇంకేమవుతాం? అందరూ జాలిపడేటట్టుగా మనం దాన్ని అంగీకరించలేని స్థితిలో మనం ఉంటున్నాం. వాస్తవానికి రైతు మామూలుగా టీవీల్లోనో లేకపోతే కొన్ని మీడియాలో కూడా చూపిస్తూ ఉంటారు, పూర్తిగా బక్క చిక్కిపోయి మాసినటువంటి బట్టలు వేసుకొని, చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకొని ఇలాంటి దృశ్యాలు చూపిస్తూ ఉంటారు, అట్లా చిత్రిస్తూ ఉంటారు. అట్లా చిత్రించడం వాస్తవానికి రైతుగా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినట్టే అవుతుంది. అట్లా కాదు కదా. ఒకప్పుడు రైతు అంటే ఒక 45-50 ఏళ్ళకు ముందు రైతు అంటే పొలం పనుల్లో ఇంటిల్లిపాది పొలం పనుల్లో ఉండి కావలసినటువంటి పంటలన్నింటినీ తీసుకొని ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు. ఆ రాజసం అనేటువంటిది రైతులో కనపడేటువంటిది. పెద్దవాళ్ళు గుర్తుండే ఉంటుంది, రైతులంటే మ్యాక్సిమం అందరూ వైట్ అండ్ వైటే వేసుకుంటారు. వైట్ అండ్ వైట్ వేసుకొని ఎవరైనా సరే మగవాళ్ళు బయట వెళ్తే దిష్టి తగులుతుందని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళు బయట నుంచి లోపలికి వస్తే పసుపు నీళ్ళతో దిష్టి తీసేటువంటి వాళ్ళు. అవునా కాదా? మరి అంత గొప్ప స్థితి నుంచి మనం పూర్తిగా జాలిపడే స్థితికి మనం ఇక్కడికి వచ్చామనంటే దాన్ని మనం అంగీకరించకుండా మళ్ళీ మన పూర్వ వైభవాన్ని మనం తీసుకురాగలిగితే సరిపోతుంది. మన చేతుల్లో ఉంది అది. 50 ఏళ్లకు ముందు నాటి వ్యవసాయ విధానాలు చాలామంది గుర్తుండే ఉంది. ఆ వ్యవసాయ విధానాలకు వెళ్ళిపోదాం. దాని మార్గదర్శకాలు ఇవ్వడానికి చాలామంది గురువులు ఉన్నారు. సుభాష్ పాలేకర్ గారు ఉన్నారు, విజయరామ్ గారు ఉన్నారు. చాలా వ్యవసాయ విధానాలు ఉన్నాయి. ఏది కూడా ఇక్కడ విమర్శించేటువంటి వ్యవసాయ విధానం కాదు. రసాయన వ్యవసాయం కాకుండా మీరు ఏ వ్యవసాయ విధానాన్ని పాటించినా అది స్వాగతించదగింది. రసాయనాలు దురదృష్టం ఏంటంటే రసాయనాలు వ్యవసాయంలోకి రావడం అది రైతుల ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. 1965 సంవత్సరం ముందు వరకు వ్యవసాయానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు లేరు. వ్యవసాయ విభాగం అనేటువంటిది చాలా తక్కువగా ఉండేటువంటిది. ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలే వ్యవసాయానికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేసుకునేటువంటి వాళ్ళు. వ్యవసాయ శాఖ ఏర్పడటం, వ్యవసాయానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు రావటం, యూనివర్సిటీలు నిర్మించడం, వాళ్ళు మనకి దిశానిర్దేశం చేయడం. వాస్తవానికి వాళ్ళు వ్యవసాయం చేసి ఉంటే దిశానిర్దేశం చేసి ఉండొచ్చు కాక, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కాదు. మనకు సలహాలు మాత్రమే ఇస్తున్నారు. మనం పూర్తిగా సలహాల మీద ఆధారపడి ఏం చేసామనంటే మన సంపదను మొత్తం కోల్పోయాం. వాళ్ళు ఏం చేసినా వాళ్ళదే జ్ఞానం అని చెప్పి నమ్మాం. మన పూర్వీకులు, మన తాతలకి చదువు రాలేదు కానీ జ్ఞానం ఉన్నింది. ఆ చదువులు రానటువంటి పనుల్లో, ఆ వ్యవసాయ విధానాల్లో ఇప్పుడు ఆలోచిస్తే చదువుకున్నటువంటి వంటి వాళ్ళకి దాని వెనుకున్నటువంటి సైన్స్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ప్రతిసారి నాట్లేసే ప్రతిసారి భూమిని పూజించేటువంటి వాళ్ళు. పంట వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసేటప్పుడు మనం సూర్యభగవానుడికి నమస్కారం తెలియజేసేటువంటి వాళ్ళం. ఈ భూమి లోపల ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులు వీటన్నిటిని పూజించేటువంటి వాళ్ళు. గట్ల మీద ఉన్నటువంటి చెట్లను నరికేటువంటి వాళ్ళు కాదు. వేప చెట్టు ఉంటే అది పూజనీయమైనటువంటి వేప చెట్టు. ఇంటి దగ్గర నాటుకునేటువంటి వాళ్ళు. మీకు డ్రైనేజ్ సిస్టమ్ లేనప్పుడు ఇంట్లో అందరి ఇళ్ళ దగ్గర గుర్తుండే ఉంటుంది, ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉండేటువంటిది. వేప చెట్టు ఆకులు రాలిపడి ఆ పూత రాలిపడితే అది యాంటీబయాటిక్గా ఉండేటువంటిది. లోపల ఈ విషకీటకాలు ఏవి కూడా ఇంటి లోపలికి వచ్చేటువంటిది కాదు. మనం ఆరు బయట మనకు ఏదైతే స్నానపు గదులు కానీ లేకపోతే మనం మిగిలినటువంటి శుభ్రపరిచేటువంటి నీళ్లు ఒక చోట గుంతలాగా తవ్వితే ఆ గుంతలో ఉన్నటువంటి నీళ్లు తీసుకోవడానికి ఒక అరటి చెట్టు నాటేటువంటి వాళ్ళు, ఆ పక్కనే ఒక కొబ్బరి చెట్టు నాటేటువంటి వాళ్ళు, వేప చెట్టు ఉండేటువంటిది, తినడానికి ఒక జామ చెట్టు నాటుకునేటువంటి వాళ్ళు. ఇల్లు ఎంత విస్తీర్ణం ఉందో ఇంటి బయట మనం చిన్న చిన్న మొక్కలు నాటుకోవడానికి అంత విస్తీర్ణం, దానికి రెట్టింపు విస్తీర్ణం ఉండేటువంటిది. ఇంత ఆరోగ్యమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఇళ్లలో చాలామంది మనం పుట్టాం. ఆ తర్వాత జనాభా పెరిగిపోయిందనేటువంటిది ఒకే ఒక కారణంగా చెప్పారు. సంకరపరిచినటువంటి విత్తనాలను తయారు చేయడానికి కానీ లేకపోతే మిగిలినటువంటి ఈ వ్యవస్థ మొత్తం దూరం చేయడానికి. ఇవన్నీ దూరం అయిపోయి మనం విషాహారాన్ని మనం తింటున్నాం, మనం పండించి మిగిలినటువంటి వినియోగదారులకు ఇస్తున్నాం. కాబట్టి ఏవైతే ఈ వ్యవసాయానికి ప్రకృతిని విధ్వంసం చేసేటువంటి వ్యవసాయ విధానాలు ఉన్నాయో మనకే తెలుస్తోంది. వాటిని విడిచిపెట్టి అన్నింటికీ మనకు సొల్యూషన్స్ ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయ విధానాలకి, సుభాష్ పాలేకర్ విధానాలకి మనం మళ్ళగలిగితే అన్ని రకాల పంటలు మనం పండించుకోవచ్చు కాక. కాబట్టి ఇప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయం ఆ తర్వాత భూమి ఆరోగ్యానికి, మట్టి ఆరోగ్యానికి,
మనుషుల ఆరోగ్యం మీద పూర్తిగా ప్రభావాన్ని చూపుతుంది. మట్టి ఎంత ఆరోగ్యంగా ఉంటే మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటాం. మట్టిని ఒక జీవ పదార్థంగా గుర్తించండి, విత్తనాన్ని ఒక జీవ పదార్థంగా గుర్తించండి, మనిషిలాగానే గుర్తించండి. అప్పుడు మాత్రమే అవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం వేసేటువంటి విషరసాయనాల వల్ల మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అన్నీ చనిపోతున్నాయి. మట్టిలో సూక్ష్మజీవులు మాత్రమే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు అందిస్తూ ఉంది. మనిషికి కావాల్సినటువంటి పోషకాలు సూక్ష్మజీవులే అందిస్తున్నాయి. వానపాముల దగ్గర నుంచి కంటికి కనపడనటువంటి అనేక సూక్ష్మజీవులు, వాటన్నిటినీ భూమి మట్టి కాపాడుతోంది. మీరు చూడండి, విత్తనం జీవ పదార్థం అని చెప్పాను కదా. విత్తనం జీవ పదార్థం కాకపోతే మట్టి ఏం చేస్తుందంటే అన్నీ చనిపోయినటువంటి అన్ని మొక్కలని, ఆకుల్ని అన్నింటినీ ఆహారంగా తీసుకుంటుంది. ఒక్క విత్తనాన్ని మాత్రం కాపాడుతుంది. మీరు కలుపు మొక్కలు చూడండి, వాటి విత్తనాలు కొన్ని ఏళ్ల తరబడి భూమిలో ఉంటుంది. భూమి దాన్ని కాపాడుతుంది, ఎందుకంటే అది జీవ పదార్థం. సీడ్ ఈజ్ ఏ లివింగ్ థింగ్. మన శాస్త్రవేత్తలు ఇప్పుడు మాట్లాడుతున్నారు, పర్యావరణ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. సాయిల్ ఈజ్ ఏ లివింగ్ సిస్టమ్ అని చెప్పి అంటున్నారు. మట్టికి జీవం ఉంది. మట్టి కూడా మనలాగా పెరుగుతుంది, మనలాగా ఆహారం తీసుకుంటుంది, మనలాగా శ్వాస తీసుకుంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు పర్యావరణవేత్తలు. వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడడం లేదు. విత్తనానికి కూడా ప్రాణం ఉంది. ప్రతి విత్తనం దాని యొక్క జన్యు చరిత్ర తెలియజేస్తుంది, దాని యొక్క ప్రాణాన్ని, దాని యొక్క గుర్తింపుని, దాని యొక్క మనుగడను గుర్తిస్తుంది. ఇది రైతులు మాత్రమే గుర్తించగలరని చెప్పి పర్యావరణవేత్తలు మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడడం లేదు. చాలా రకాల విత్తనాలు ఉన్నాయి, అంతరించిపోయాయి. ఇలాగే మనం వదిలిపెట్టేస్తే ఇప్పుడు మనం వింటున్నాం, కొన్ని రకాల పక్షులు అంతరించిపోయాయి, కొన్ని రకాల జంతువులు అంతరించిపోయాయి, విత్తనాలు అంతరించిపోయాయి అని చెప్పి అంటున్నాం కదా. అంతరించిపోయేటువంటి వాటిల్లో మనిషి కూడా రాబోతాడు రాబోయే రోజులు. అంతరించిపోయేటువంటి వాళ్ళలో మనుషులు కూడా ఉండబోతున్నాం. మనకు వచ్చేటువంటి జబ్బులు అలా ఉంటున్నాయి. కోవిడ్ మనకు మంచి జరిగిందా చెడు జరిగిందా కానీ కోవిడ్ అనేక రకాల పాఠాలు నేర్పింది. మంచి ఆహారం మనం తీసుకుంటున్నామా లేదా అనేది ఒక చిన్న వైరస్, కంటికి కనపడినటువంటి వైరస్ మనకు చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు లేదా వైరస్ అంటే ఉంది, మనలో ఉంది, మనకు రెసిస్టెన్స్ పెరిగింది. మనం మంచి ఆహారం తీసుకోవాలి అని చెప్పి కాన్షియస్ మనకు కలిగింది. అంతకుముందు మనం ఏ పంట వేసినా ఎంత ఆదాయం వస్తుందనేటువంటిది ఆలోచన చేసాం. కనీసం కొంతమందైనా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళం ఏ పంట వేస్తే ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఆలోచన కలిగించింది కోవిడ్. ఇలాంటి వైరస్లు చాలా రకాల జీవుల్ని అంతరించిపోయేటట్టు చేశాయి. మీరు డైనోసార్ల గురించి చదివి ఉంటారు. పెద్ద డైనోసార్లు దొరికింది మొత్తం తిని అవి విధ్వంసం సృష్టించాయి. ఒక వైరస్ మొత్తం ఆ జీవం మొత్తం తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసింది. మనుషులుగా మనం కూడా అలాగే ఆలోచిస్తే అన్నీ మనకే, ప్రకృతి మనకే, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ మనకే. ప్రకృతిని పూర్తిగా మనం ఆధీనంలోకి తీసుకోవాలి, పురుగులన్నింటినీ చంపేయాలి, అన్నిటినీ చంపేసి మొత్తం మనమే తీసుకోవాలని చెప్పానంటే ఇలాంటి విధ్వంసం మనుషుల మీద కూడా వస్తుంది. దానికి మొట్టమొదటి సూచికే ఈ కోవిడ్-19 అనేటువంటిది 2020. మేమందరం దాని మీద పోరాటం చేసి కొంతవరకు చెప్పాలంటే ఆ ఎఫెక్ట్ కూడా కారణంగా చెప్పచ్చు, ఉద్యోగాలు మానేసి ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి. సెకండ్ కోవిడ్లో చాలా తీవ్రమైనటువంటి బాధలు పడ్డాం. ఆ తర్వాత దాని నుంచి బయటపడడానికి అప్పుడే సమయం దొరికింది. 2 సంవత్సరాల పాటు ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగం. పొలం పనులకి ఎక్కువ సమయం కేటాయించాం. ఆ తర్వాత అన్ని రకాల విత్తనాలు తీసుకొచ్చి పూర్తి స్థాయి రైతుగా మారుదాం. ఇక సొంత పొలం ఉన్నప్పుడు ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉద్యోగంలో వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో మన పొలంలోనే మనం ఎందుకు జనరేట్ చేసుకోకూడదు? చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగానికే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ పని చేసినా చదువుకున్నటువంటి జ్ఞానం చేస్తున్నటువంటి పని మీద ఉంచితే ఎంత ఎదగచ్చో అంత ఎదగచ్చు. కాబట్టి వ్యవసాయం అత్యున్నతమైనటువంటి రంగం. మనకు రాజీవ్ దీక్షితులు చెప్తున్నారు. రాజీవ్ దీక్షితులు ఉన్నటువంటి రోజుల్లో ఆయన ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు, విజయరామ్ గారు లాంటి వాళ్ళు, చాలామంది అందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ బతికున్నప్పుడు వాళ్ళ సేవలను మనం పొందగలిగితే, రైతులుగా మనకి ఎవరి సేవలు అవసరం, ఎవరి సేవలు అవసరం లేదు, మనమే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళు లేనప్పుడు కాదు మనం వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవడం అనేటువంటిది. రాజీవ్ దీక్షితులు మన మధ్యలో లేరు. రాజీవ్ దీక్షితులు కొన్ని లక్షలాది మెదళ్లను మార్చాడు, లక్షలాది మనుషులను మార్చాడు. ఆయన మరణానంతరం కూడా ప్రతిరోజు ఆయన ప్రవచనాలు వినేటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఇలాంటి వ్యక్తులు బతికున్నప్పుడు 45 సంవత్సరాలు ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టి తన జీవితాన్ని రైతులకు అంకితం చేశాడనంటే మనం కొంతవరకైనా మార్పు మనలో కొంతవరకైనా సరే మార్పు రావాలి. అలా మార్పు తీసుకొస్తేనే
మనుషులుగా ఈ భూమి మీద మనుగడ మనం చలాయించగలం. ఉదాహరణకి నీళ్ళే చూడండి. భూమి జీవరాశుల యొక్క పుట్టుకకి, జీవరాశుల యొక్క మనుగడకి కారణం ఎప్పుడవుతోంది? భూమిలో తేమ ఉన్నప్పుడే, నీళ్లు ఉన్నప్పుడే. నీళ్లు కిలోమీటర్ల కొద్దీ మనం లోతుకి వెళ్ళిపోతోంది. పడినటువంటి వర్షపు నీళ్లు ఆవిరైపోయి అవి మేఘాలుగా మారి వర్షం కురవడం లేదు. కారణం ఏంటంటే మనం వేసేటువంటి రసాయనాలు. ఆ రసాయనాలు నీళ్ళలో కలవడం వల్ల ఆ నీళ్లు ఆవిరిగా మారి మేఘాలుగా మారుతోంది. మేఘాలుగా మారిన తర్వాత రసాయనాల కారణంగా మేఘం వర్షించడం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లౌడ్ సీడింగ్ చేశాడు, మేఘమదనం. ఎవరికైనా తెలుసా? ఇజ్రాయెల్లో కొన్ని పాశ్చాత్య దేశాల్లో మేఘమదనం చేసి వర్షాలు కురిపిస్తారు కృత్రిమంగా. హెలికాప్టర్లో ఉప్పు, కొన్ని రకాల రసాయనాలు ఆ మేఘాల మీద చల్లి ఆ మేఘాలు కరిగిపోయి వర్షం కురిసేటట్టు చేయడం. కొంత జరిగింది, వర్షం పడింది. కొన్ని రకాల యూనివర్సిటీస్లో, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నాకు గుర్తుంది, నేను అప్పుడు తిరుపతిలో ఉద్యోగం చేస్తున్నా. తిరుపతి ఎస్వి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వరుణయాగం చేయించాడు ఆయన, వర్షాలు పడకపోతే. మరి పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఏం చేస్తే పర్యావరణానికి మేలు, ఏం చేస్తే ప్రకృతికి మేలు, ప్రకృతి మీదనే ఆధారపడినటువంటి ఈ జీవజాతుల్ని కాపాడడానికి ఏం చేస్తే మేలు అనేటువంటిది ప్రభుత్వాలు ఆలోచించకపోయినా పాలసీ మేకర్స్ ఆలోచించి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి సలహాలు ఇచ్చినా సరిపోతుంది. లేదా నేరుగా రైతు లోకానికి చెప్పినా సరిపోతుంది. కొంతమందే ఉన్నారు అలా చెప్పేటువంటి వాళ్ళు. కాకపోతే ఒక 15-20 ఏళ్లకు ముందు మీడియా లేదు అందరికీ రీచ్ అవ్వడానికి. ఇప్పుడు మీడియా ఉంది. ఇప్పుడైనా సరే మనం మారగలిగితే, కనీసం కొన్ని విషయాలైనా సరే తెలుసుకోగలిగితే ఏది ఉపయోగం లేదు. ముందు మనం ప్రాణంతో ఉందాం. రైతుగా అందరికీ ఆహారం పెట్టేటువంటి రైతు పస్తులు ఉండటం ఏంది? అందరికీ ఆకలి తీర్చేటువంటి రైతు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంది? ఇది నరకయాతన కాదా? దీని నుంచి బయటపడడానికి మనం చేసేటువంటి పనులేంటో మనం ఆలోచించగలిగితే మన జీవితాలు బాగుపడతాయి. తరువాతి జనరేషన్స్ సులభంగా మనుగడ సాగిస్తాయి. 10 సంవత్సరాలకు ముందు ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో ఒక 10 సంవత్సరాల బాలిక, ఆమె ఈ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్, ఆమె ఒక మాట చెప్తుంది. ఏమంటే, యూ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ఏజింగ్, బట్ మై జనరేషన్ ఈజ్ డైయింగ్ ఆన్ ద క్లైమేట్ చేంజింగ్. దానికి అర్థం ఏంటంటే, మీరందరూ చనిపోతున్నారు, పెద్దవాళ్ళందరూ వయసు అయిపోయి చనిపోతున్నారు. కానీ మా జనరేషన్, చిన్నపిల్లలు, పసిబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారంటే వయసు అయిపోయి కాదు, క్లైమేట్ చేంజ్ వల్ల చనిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? మీరే, అంటే మనమే. రాబోయే రోజుల్లో పసిబిడ్డలు మనల్ని శపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనం చేస్తున్నటువంటి విధ్వంసం ప్రకృతి మీద పసిబిడ్డలు, పుట్టినటువంటి బిడ్డలు శపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే చాలా రకాల బాధలు పడుతున్నాం మనం. మీరు నమ్ముతారో లేదో, మనం వేసేటువంటి విషరసాయనాల వల్ల ప్రకృతికి విధ్వంసం చేసి, ప్రకృతి శాపం కాదా అన్నం పెట్టేటువంటి రైతు ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది? శాపంగా అనుకోకూడదా మనం? పసిబిడ్డలకి, ఇప్పుడు నా బిడ్డలకి నా చిన్నప్పుడు మేము నాటుకోళ్ళు తిన్నాం, మంచి సీమచింత చెట్టు ఉంది కదా, సీమచింత పండ్లు తిన్నాం, పొలంలోకి వెళ్తే మంచి నాటు రకాల జామకాయలు తిన్నాం, కడుపు నిండుకు తినేవాళ్ళం. మీరు నమ్ముతారో లేదు, అందరూ తిన్నటువంటి వాళ్ళమే. పొలంలో మామూలుగా ఎలా ఉండేటువంటిదంటే వ్యవస్థ, ఈ మామిడి తోటల్లో కానీ ఇవి, పిల్లలు ఎవరైనా సరే ఆ దారిలో నడుచుకుంటూ పోతారని చెప్పి పిల్లలకు, తినేటువంటి పిల్లల కోసం కొన్ని చెట్లు పెట్టేటువంటి వాళ్ళు. రేగు చెట్లు, జామ చెట్లు, సీమచింత చెట్లు, పక్షులు తింటాయి, వెలగ చెట్టు, ఇలాంటివి. పిల్లలు ఎవరైనా సరే ఆ దారిలో వెళ్తూ రాళ్లతో కొడుతూ ఉంటే ఆ పొలం యజమాని చెప్పేటువంటి వాడు, రాళ్లతో కొట్టద్దురా, చెట్టు ఎక్కి మీకు కావాల్సిన కాయలన్నీ కోసుకొని వెళ్ళండి. ఇవందరూ రైతులుగా మనం అందరం చెప్పినటువంటి వాళ్ళ పిల్లలకి. ఇప్పుడు మన పిల్లలకి, ఇప్పుడు ఉన్నటువంటి తర్వాత జనరేషన్కి అలా ఉందా మన పొలం? ఒకసారి ఆలోచించండి. మనం తినడానికే మనకు లేవు. ఎకరాల కొద్దీ టమాటాలు వేస్తాం. మన ప్రాంతం మొత్తం కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు టమాటాలు వేస్తాం. టమాటాలే 3 పూట్ల దీన్ని, సంవత్సరం అంతా దీన్ని బతుకుతాం మనం. ఆ టమాటాలు కూడా పూర్తిగా విషం నింపి, మనకు తెలుసు అందరికీ, చెట్టు మొత్తం విషమే ఉంటుంది, కాయ మొత్తం విషమే ఉంటుంది. టమాటాలో ఉండాల్సినటువంటి ఒక్క ఔషధ గుణం, ఒక్క పోషక విలువలు అందులో ఉండవు. ఎవరికి ఇస్తున్నాం? మళ్ళీ మొట్టమొదటి తీసుకొచ్చి మనమే తింటున్నాం. మన కుటుంబ సభ్యులకే విషం పెడుతున్నాం, మన బిడ్డలకి విషం పెడుతున్నాం. మరి ఎలా జీవించగలరు? మరి ఎలా వాళ్ళు మనుగడ సాగించగలరు? వాళ్ళు తిడతారు, నీ చిన్నప్పుడు మాత్రం మంచి ఆహారం తిన్నావు, నాకేం పెడుతున్నావు? విషమే కదా పెడుతున్నావు. మన దగ్గర సమాధానం ఉందా దానికి? మన తల్లిదండ్రులు మాత్రం మంచి స్వచ్ఛమైన ఆహారం పెట్టారు మనకు.
స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో బతికాం. నాకు స్కూల్లో చిన్నప్పుడు 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి ఈ చదువులంతా కూడా బాగా గుర్తుంది. చదువులు 3:30 వరకే అప్పుడు స్కూల్, 4 గంటల వరకే స్కూల్ అయిపోతే